భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పార్లమెంట్లో భారత హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఖమ్మంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, రాష్ట్రమైన ఇతర అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్ని అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావించట్లేదు. మొత్తం దేశంలో ఉన్నటువంటి దళితుల మీద, దళితులను అవమానించేటువంటి పద్ధతుల్లో మాట్లాడిందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే రాజ్యాంగం రచించి అమల్లోకి వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ నిర్మాత మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటమంటే ఇవాళ దళితుల మీద, అణగారినటువంటి వర్గాల పట్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి కానీ, అమిత్ షా కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. దీని వెనుకున్నటువంటి అసలు రహస్యం ఏదైతే ఆనాడు రాజ్యాంగం రావటం కూడా బీజేపీకి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఇష్టం లేదు. ఈ రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేదానికోసం ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇవాళ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ అంబేద్కర్ని అవమానించేటువంటి పద్ధతిలో అమిత్ షా మాట్లాడాడు. అమిత్ షా మాట్లాడి ఇంత పెద్ద గొడవ జరుగుతోన్నా ఇప్పటికి కూడా అమిత్ షా కానీ, లేకపోతే నరేంద్ర మోడీ కానీ, బీజేపీ కానీ కనీసం ఆయన మాటలను ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకవైపు దేశంలో దళితుల మీద ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో దాడులు చేస్తూ ఉన్నారు. దళితుల్ని ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ని ఎత్తేసేదానికోసం ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఒకే భాష, ఒకే మతం, ఆ పేరుతో ఇప్పటికే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు కూడా హరించేస్తున్నాం. ఇవాళ అమిత్ షా మాట్లాడినటువంటి మాటల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, అణగారినటువంటి వర్గాలు, రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందేటువంటి అన్ని వర్గాలు కూడా ఇవాళ దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఇప్పటికైనా ఇవాళ అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలా, ఆయన మీద చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పార్లమెంట్ సాక్షిగా ఇవాళ దేశ జనాలని ఉద్దేశించి మరియు అంబేద్కర్ గారిని ఉద్దేశించి అవహేళనగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. మీద కేసు కూడా రిజిస్టర్ చేసి రిమాండ్ పంపాలని అఖిలపక్ష సమావేశం తరఫున కోరుతున్నాము. అదేవిధంగా దేశ బహిష్కరితుడు, రాష్ట్ర బహిష్కరితుడు అయినటువంటి అమిత్ షా ఏ రాజ్యాంగ నిర్మాత రాసిన ఆర్టికల్ మీద ఇవాళ నువ్వు బాలై ఇవాళ దేశానికి ఒక హోమ్ మినిస్టర్గా ఏలుతున్నావు అంటే అది అంబేద్కర్ గారి యొక్క చలవ అని, అది ఏ సెక్షన్ ద్వారా నువ్వు ఇవాళ పొజిషన్లో ఉన్నావో అది గ్రహించాలి. కాబట్టి దేశవాదులు అందరూ ఏకమై బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సముఖంగా ఉండరు. అందరూ కలిసి మూకమ్మడిగా వీరి బర్తరఫ్ని కోరాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని అవమానపడుతూ చేసిన వ్యాఖ్యలపై ఇలా దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు, సామాజిక సంఘాలను కూడా నిరసన తెలియజేస్తున్నప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా తన తప్పును ఒప్పుకోకుండా, వెనక్కి ఉపసంహరించుకోకుండా, క్షమాపణ చెప్పకుండా నిశ్చితంగా దాన్ని బలపరిచే విధంగా బీజేపీ కానీ, అమిత్ షా కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. భారత ప్రధానమంత్రి దీనిపై ఇంతవరకు స్పందించలేదు. పైగా అమిత్ షాకి మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన అనేక 5-6 ట్వీట్లు చేశాడు ఇప్పటికే. అంటే ఇది అమిత్ షా వ్యాఖ్యలు మాత్రమే కాదు, అమిత్ షా కూడా ఏదో పొరపాటున నోరు జారిన మాట కాదు, ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం, ఈ రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉన్న అయిష్టత, అంబేద్కర్ పట్ల ఉన్న వ్యతిరేకత, సామాజిక న్యాయం పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇది ఉద్దేశపూర్వకం చేసిన వ్యాఖ్యలు తప్ప మరొకటి కానే కాదు. అందుకనే అంబేద్కర్ని అవమానించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం, భారత ప్రజలను అవమానించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే ఇలాంటి వాడు కేంద్ర మంత్రివర్గంలో ఉండడం అత్యంత సిగ్గుచేటైన విషయం. ఇది భారత ప్రజలకి అవమానకరమైంది. కాబట్టి దీని వెంటనే ఈ ప్రధానమంత్రికి ఏమాత్రం అంబేద్కర్ పట్ల సరైన గౌరవం ఉంటే, సరైన తదభిప్రాయం ఉంటే, రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల తదభిప్రాయం ఉంటే వెంటనే నరేంద్ర మోడీ గారు అమిత్ షాని మంత్రి ఒకరిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల ఈ అంబేద్కర్
పట్ల ఆయన అనుసరించిన వైఖరికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా బాధ్యత వహించాలని చెప్పేసి వాటికి వ్యతిరేకంగా అంబేద్కర్కి కానీ భారత ప్రజలకు కానీ క్షమాపణ చెప్పేదాకా అమిత్ షాకి వ్యతిరేకంగా ఈ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అవమానిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా ప్రమాదకరమైన దినాలు భారతదేశంలో కొనసాగుతూ ఉన్నాయి. భారత రాజ్యాంగం లేకుండా చేయాలని చెప్పేసి బీజేపీ తన కుట్రలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా హోంమంత్రి తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాజ్యాంగం లేకుండా గత మధ్యయుగాల కాలం నాటి గుణధర్మ శాస్త్ర సిద్ధాంతాన్ని అనువాదాన్ని ముందుకు తీసుకురావడం కోసం తన ఉద్దేశపూర్వకంగానే ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంబేద్కర్ పట్ల పార్లమెంట్ లో నిండు సాక్షిగా రాజ్యసభలో ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవమానపరచడం చాలా ప్రమాదకరం. ఇది ప్రజాస్వామ్యానికి ఈరోజు మొత్తం కూడా రాజ్యాంగానికి ప్రమాదం అని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్ గా భావిస్తా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి అట్లాగే కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు రానున్న కాలంలో పెద్ద ఎత్తున దళిత సంఘాలని, సామాజిక సంఘాలని, ప్రజా సంఘాలని అన్ని అఖిలపక్ష పార్టీలు మొత్తం కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ